హాయ్ హలో అండి. ముందుగా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలండి. ఈరోజు ఎంతో కలర్ఫుల్గా హోలీ సెలబ్రేషన్స్గా అందులో భాగంగా ఈరోజు కలర్ఫుల్ వంటతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ పద్దు ఎక్స్ప్రెస్ ఒక మంచి కలర్ఫుల్ వీడియో మీ ముందు తీసుకొచ్చేసింది. అదేంటో అనుకుంటున్నారా? ముందుగా అందరూ బాగున్నారా, ఎలా ఉన్నారు? అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఇది చూడండి, కలర్ఫుల్గా పూరీలు పిల్లలకి ఇష్టపడేలాగా. మామూలుగా పిల్లలు పూరీలు అంటేనే ఇష్టపడతారు. అందులో ఇలా కలర్ఫుల్గా చేసి పెట్టారనుకోండి, వాళ్ళు ఇంకా ఇంకా ఇష్టంగా తింటారు. వాళ్ళకి ఎలా అయితే ఇంట్రెస్ట్ కలుగుతుందా అని ఆలోచించి నేను చేస్తూ ఉంటానండి. అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, హోలీ సందర్భంగా కలర్ఫుల్గా ఉండాలని, మన లైఫ్ కూడా ఇవి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి, మన లైఫ్ కూడా అలా కలర్ఫుల్గా ఉండాలని, అందరూ చాలా కలర్ఫుల్గా బాగుండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ అందరికీ ఇంకోసారి హోలీ పండుగ శుభాకాంక్షలు. చూడండి, ఇంతకీ ఈ కలర్ఫుల్ పూరీలు ఏంటి అనుకుంటున్నారా? అవి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా చేశానో, ఇందులో ఏమేమి వేసాను అనేది మీకే అర్థమవుతుంది. ఇది చూసారా, గోధుమ పిండి. కాకపోతే గోధుమ పిండి బదులు నేను మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నానండి, హెల్త్కి మంచిది కదా అని. దీనిలోకి కొంచెం బొంబాయి రవ్వ, ఇప్పుడు దానిలోకి బీట్రూట్ కలర్ కోసం చూసారా, పాలకూర గ్రీన్ కలరు, బీట్రూట్ రెడ్ కలరు, టొమాటో చూసారా, టమాటోతో ఏం కలర్ అనుకుంటారా, ఆరెంజ్ కలర్ వచ్చిందండి. రెడ్ వస్తుంది అనుకున్నాను కానీ ఆరెంజ్ వచ్చింది. తర్వాత ఉప్పు, నూనె. బీట్రూట్ని ముందుగా ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. చూడండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి మిక్సీ జార్లో వేసేసుకొని, ఇప్పుడు పిండిలో ఏం చేస్తున్నాను, కొంచెం రవ్వ వేసుకుంటున్నాను. పూరీలు చక్కగా బాగా ఉబ్బాలంటే, ఉబ్బిని చాలాసేపు నిలబడాలంటే రవ్వ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మిక్సీ వేసుకున్న ఈ బీట్రూట్ ఉంది కదా, దీన్ని ఒక గుడ్డలోకి, మామూలుగా అయితే కొంచెం పల్ప్ అది వచ్చేస్తుంది మామూలు ఫిల్టర్లో అయితే, ఇలా గుడ్డలో పిండి వేసుకున్నాం అనుకోండి, అచ్చగా వాటర్ మాత్రమే వస్తుంది. అప్పుడు పిల్లలకి అదంతా ఏం తగలకుండా చక్కగా ఈ వాటర్ వలన కలర్ బాగా వస్తుంది. చూసారా, ఈ ముగ్గులో కూడా అందుకే ముగ్గు పిండిలో కూడా ఈ కలర్ కలుపుకుంటే న్యాచురల్ కలర్స్. ఇప్పుడు ఏదైనా వినాయక చవితికి కూడా వినాయకుడిని ఆర్టిఫిషియల్ కలర్స్ వద్దని చెప్పి న్యాచురల్ కలర్స్ ఉండేలాగా, లేదంటే ఉట్టి మట్టి వినాయకుడిని పూజించమంటున్నారు కదా, అలాగే కలర్స్ కూడా ఇలా న్యాచురల్గా ఇవ్వటం. ఈ మధ్య వినాయకుడికి కూడా అన్ని న్యాచురల్ కలర్స్ వేసి చూడండి, చేతులు కూడా బీట్రూట్ కలర్ తోటి ఎలా వచ్చేసినాయో, అలా అన్నిటికి కూడా ఈ రోజుల్లో న్యాచురల్ కలర్స్ వాడాలని చెప్తున్నారు. కాబట్టి పూరీలు కూడా మనం న్యాచురల్గా మనం తినే వెజిటబుల్స్తోనే. చూసారా, దీనిలో ఒక స్పూను పంచదార కూడా వేసుకుంటున్నాను. చక్కగా పొంగినవి అలా చాలాసేపు నిలబడి ఉంటాయి. అలాగే కలర్స్ కూడా ఇలా న్యాచురల్గా మనం వేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. చూసారా, ఇది టొమాటో మిక్సీకి వేసాను. ఈ కలర్ చూసి రెడ్ కలర్ వస్తాయేమో అనుకున్నానండి, కానీ ఇలాంటి లైట్ రెడ్ అన్నా వస్తుంది కదా అనుకున్నాను, కానీ చూస్తే అది ఆరెంజ్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు దీనిలోకి రుచి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ముందు ఏమేసాను, మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నాను, బొంబాయి రవ్వ వేసాను. బొంబాయి రవ్వ వేస్తే కొంచెం క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట. దానిలో ఒక స్పూను పంచదార వేసాను, సరిపడా సాల్ట్. ఈ టమాటో ఏంటంటే బాగా లిక్విడ్గా ఉంది కదా, పిండి జార ఇద్దేమని చూసుకొని కలుపుకోవాలి మనం ఫస్ట్. అందుకే కొంచెం వేసాను, సరిపోలేదని దీనికి ఇంకా వాటర్ ఇవ్వక్కర్లేదు. వాటర్ లేకుండా ఈ టమాటా బాగా వాటరీగా ఉంటుంది కదా, దాంతోనే చూసారా కలిపేసుకున్నాను. బాగా రెడ్ వస్తుంది అనుకున్నాను, చూడండి కొంచెం ఆరెంజ్ వచ్చేసింది. ఇంకా వేరే పిండిలో ఇగో మళ్ళీ కొంచెం వేరే సపరేట్గా పిండి తీసుకున్నాను. దీనిలో మళ్ళీ కొంచెం బొంబాయి రవ్వ కలుపుకున్నాను. అలాగే ఒక స్పూను షుగరు, సాల్టు వేసుకొని, ఇప్పుడు దీనిలోకి ఇంకేం కలర్ కలుపుకుంటున్నాను చూడండి. మీరు ఏమైనా ఊహించగలరా? చూడండి, ఇవి ముందు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకున్నాను. ఈ పాలకూరని ముందుగా కొంచెం లైట్గా ఉడికిచ్చి ఆరిన తర్వాత మిక్సీకి వేసుకున్నాను. అది ఈ ప్రాసెస్ ఇక్కడ చూపించలేదు, ఎందుకంటే ఇంతకుముందు వేరే వంటల్లో చాలా వాటిలో చూపించాను. అదే ప్రాసెస్ కదా అని చెప్పి, అంటే అందులో ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలి. మరి ఎక్కువ బాయిల్ చేస్తే ఇంత మంచి కలర్ రాదు, అది కొంచెం బ్రౌన్ కలర్ మారిపోతుంది. ఎక్కువ ఉడికించకుండా లైట్గా ఉడికించుకొని కొంచెం చల్లారిన తర్వాత వీటిని మిక్సీ వేసుకొని ఇలా ఇందులో కలిపేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటూ, ఇందులో కొంచెం వాటర్ పడతాయి అన్నమాట. కొంచెం ఒక్కసారి ఎక్కువ పోయకూడదు, పాలకూర కూడా కొంచెం వాటర్ ఉంటుంది కదా, అందుకని కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చూసారా గ్రీన్ కలర్ ఎలా వస్తుందో.
న్యాచురల్ కలర్స్ అలాగే వెజిటబుల్స్ పిల్లలు విడిగా మీరు పాలకూరను బీట్రూట్ పెట్టారనుకోండి, ఏదైనా టమాటాలు విడిగా పెడితే ముక్కలు తగులుతారు. కొందరు టమాటా ముక్కలు కూడా ఏరేస్తారు. మాకు ఉన్నారులేండి అలాంటి వాళ్ళు. ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా ఏరేసేవాళ్ళు ఉన్నారు. ఇలా చేసి పెట్టామనుకోండి, వాళ్ళకి వెజిటబుల్స్ లోపల పోతాయి. ఇవి చూడటానికి కలర్ఫుల్గా అట్రాక్షన్, వాళ్ళకి బాగా అట్రాక్ట్ అవుతారు కదా. అందుకని వాళ్ళు తినడానికి కూడా ఇష్టపడి బాగా తింటారు. ఇప్పుడు 2 రకాలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మూడో రకం చూసారా, మళ్ళీ పిండిలో కొంచెం రవ్వ వేసుకున్నాను. అలాగే రుచి తగినట్లు ఉప్పు, 1 స్పూను షుగరు వేసేసుకొని ఇవన్నీ కలిపేసేసుకుంటున్నాను. ఇవన్నీ కొద్దిగా కలిసిన తర్వాత ఇప్పుడు మూడో కలర్ ఏముంది ఎక్స్పెక్ట్ చేయండి, చూద్దాం. మీరు చూశారు కదా ఫస్టే, అదే కదా, బీట్రూట్ని పీల్ చేసుకొని ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకున్నాను. గుడ్డలో ఫిల్టర్ చేసుకున్నాను. ఆ వాటర్ మాత్రం చూడండి, వాటర్ మాత్రం అది కొంచెం కలర్ తగిలినా చాలు, అసలు అంతా మన చేతులు కూడా కలర్ మారిపోతాయి. చూసారా, వేరే వెజిటబుల్స్ అయినా కూడా ఈ కలరు అంటుకుపోద్ది. అంత మంచి కలర్ వస్తుంది ఇది. దీనిలో వేసుకొని, దీనికి కూడా అసలు వాటర్ అవసరం లేదండి. ఇది అంటే క్వాంటిటీ ఎక్కువ పిండి ఉన్నప్పుడు కావాలంటే కొంచెం పడతాయేమో, ఈ క్వాంటిటీ తక్కువ ఉన్నప్పుడు దీంతోనే సరిపోతుంది. చూసారా, ఇలా కలుపుకుంటూ ఆ నీళ్ళు ఒక్కసారిగా పోసుకోకూడదు, లూజ్ అయిపోవచ్చు, చెప్పలేము. అందుకని చెప్పి కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనకి ఎంత సరిపోతుందనే చూసుకొని, అది అసలు కొంచెం కలర్ పడితేనే బాగా కలర్ వచ్చేస్తుంది. ఇది చేత్తో కలుపుకుంటేనే బాగా కలుస్తాయి. చూడండి, ఇలా కలుపుకుంటూ ఆ కలర్ చూసారా ఎలా ఉందో చూడండి. కానీ బీట్రూట్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. బ్లడ్ పడుతుంది. రక్తహీనత ఉన్న వాళ్ళకి ఈ బీట్రూట్ జ్యూస్ ఇస్తే రోజు, బీట్రూట్ డైరెక్ట్గా తినాలంటే అందరూ తినరు. దాన్ని ఉట్టిగా బాయిల్ చేసుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఉట్టిదే తినేసేయచ్చు. నేను ఏఎంసీలో ఈ వెజిటబుల్స్ అన్ని బాయిల్ చేసి చూపించాను కదా, అందులో బీట్రూట్ చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు దానిలో ఏమి ఉప్పు కారం కూడా ఏమి అక్కర్లేదు, ఉట్టిదే తినేసేసి అంత బాగుంటుంది. దీన్ని కలిపేసుకొని చూడండి, చేతులు కూడా కలర్ మారి మూత పెట్టి వీటన్నిటిని కూడా 3 కలర్స్ రెడీ అయిపోయినాయి. వీటిని కొంచెం సేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ఈలోపు మనం కూర రెడీ చేసుకోవచ్చు అనమాట. అది కొద్దిసేపు నానితే బాగుంటుంది. నానిన తర్వాత ఇలా ఉండలు, మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో ఉండలు చేసుకోవాలి. ఇలాగా పూరి పెద్ద సైజు కావాలంటే పెద్ద ఉండలు, చిన్నవి కావాలంటే చిన్నవి. చూసారా, ఇలా ఉండలు రెడీ చేసి పెట్టేసుకున్నాను. అబ్బా, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. ఆ బీట్రూట్ కలర్ చూసారా అసలు ఎంత బాగుందో. ఇగో పాలకూర చూడండి, పాలకూర హెల్త్కి మంచిది, బీట్రూట్ మంచిది, టమాటా కూడా మంచిది కదా. చూసారా కలర్ఫుల్గా ఎలా ఎలా ఉన్నాయో, చూస్తుంటేనే అసలు చాలా బాగుంది, కంటికి ఇంపుగా ఉంది బాగా కదా. ఇప్పుడు వీటితో పూరీలు నేను పూరీ ప్రెస్లో చేసుకుంటున్నాను. ఎందుకంటే అండి, మనం పొడేసి మనం చేత్తో చేసామనుకోండి, ఆయిల్లో కాల్చినప్పుడు ఆ పొడి ఆయిల్లోకి దిగుతుంది. అప్పుడు ఆయిల్ అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది. ఇలా చేసినందువల్ల ఏమవుతుంది, కొంచెం ఆయిల్ రాసుకుంటాం అంతే కదా, ఎటు పూరీలు ఆయిల్లోనే వేస్తుంటాము. ఇవి ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే, ఇక నా నూనెలోకి అసలు మీకు పిండి ఏమి దిగదు కదా, నూనె కలర్ ఏం మారదు, చక్కగా అలాగే ఉంటుంది అనమాట. నూనె కూడా ఎక్కువేం పీల్చదు. ఇది ఇలా ఒత్తుకుంటున్నప్పుడే కొంచెం నూనె రాస్తాం కదా, తర్వాత నూనె ఏం పీల్చదు. మామూలు పూరీలకి ఎంత ఉంటుందో దీనికి అంతే ఉంటుంది అనమాట. కాకపోతే దానికి పిండి అంతా అందులో పడిపోయి నూనె అంతా కొంచెం ఖరాబ్ అయిపోతుంది. ఇది చూసారా గ్రీన్ కలర్ పూరీలు ఎలా వచ్చినాయో. ఇలా అన్నీ ఒత్తి పెట్టుకుంటున్నాను, ముందు ప్లేట్లో వేసి పెట్టుకుంటున్నాను. ఒకసారిగా మీకు అన్ని కలర్స్ ఒకేసారి చూపిద్దామని. ఇప్పుడు టమాటాతో చూడండి, ఆరెంజ్ కలర్. నాకు ఎల్లో కలర్ కూడా చెయ్యాలని అనిపించిందండి. ఎల్లో కలరు దేంతో వస్తుందా అని ఆలోచించాను, ఏమీ ఐడియా రాదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పగలరా? చెప్పొచ్చు కదా. అంటే ఎల్లో కలర్ పసుపు వేసామనుకోండి ఏదో ఒక రకంగా అయిపోతుంది, పసుపు కలరు అది స్మెల్ ఒక రకంగా ఉంటుంది. అది కాకుండా ఎల్లో కలర్ రావాలంటే ఏం చేయాలి? మీరేమన్నా ఐడియా చెప్పగలిగితే నాకు కామెంట్స్లో ఒకసారి చెప్పండి, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఎవరైనా చెప్పారనుకోండి, నేను నెక్స్ట్ ట్రై చేసి మీకు చూపిస్తాను. ఇప్పటి వరకు మాత్రం ఈ 3 ట్రై చేశాను. హోలీ పండుగ కదా, హోలీకి స్పెషల్గా ఉండాలని చెప్పి కలర్ఫుల్గా చేద్దామని చేశాను. కానీ అంతా హెల్తీనే కదా, ఇందులో ఏమీ మనకి తినకూడదు. పిల్లలు ఏదైనా బయట ఫుడ్లు ఇష్టపడతా ఉంటారు కదా, ఇలా అట్రాక్షన్గా మన ఇంట్లో చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఇంట్లో ఎలా ఉన్నాయా అని కనీసం చూద్దామనన్నా తింటారు. కానీ టేస్ట్ కూడా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ నేను చెన్నా మసాలా చేశాను. 2 ఒకేసారి చూపించడానికి మరీ లాంగ్ అయిపోతుందని ఈరోజు ఇది చూపిస్తున్నాను. మరి నెక్స్ట్ ఆ చెన్నా మసాలా కూడా మీకు చూపిస్తానులేండి ఎలా చేశాను అనేది.
చూడండి బీట్రూట్తో కూడా ఎంత బాగున్నాయి అసలు. ఆ కలరు ఎంత అట్రాక్షన్గా మనకి కంటికి కూడా చాలా ఇంపుగా చాలా బాగున్నాయి. చూస్తుంటేనే మనకి నిజంగా ఆ ఆయిల్ తినకూడదు అనుకుంటానే ఇలా చూసినప్పుడు టెంప్ట్ అయిపోతామండి. ఇలా చూసి నేను వద్దులే అనుకున్నాను. లాస్ట్లో అందరికి వేసేసిన తర్వాత మళ్ళీ 3 కలర్లు 3 మిగిలిపోయినాయి. ఇంకా నేను తినేసాను. ఇంకా మనకి ఇంకా డైటింగ్ ఉండదు తినేస్తాం అంతే. చూసారా ఇప్పుడు గ్రీన్ కలర్ పాలకూర చూసారా ఎంత బాగుందో. కలర్ చాలా చక్కగా పొంగి ఎంత బాగుందో చూడండి. ఓ పక్క వేడిగా వేస్తూ ఉంటే పిల్లలు వచ్చి మధ్యలో అయిందా అని అడుగుతూనే ఉన్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట ఎలా ఉంటాయో అని. నేనేం చేస్తున్నానని వాళ్ళకి చివరిదాకా చెప్పను. వాళ్ళు వచ్చి ఇట్లా నేను స్పెషల్ చేస్తున్నా కూడా వచ్చి ఈరోజు ఏం చేస్తున్నావు అని అడిగారు అనుకోండి, ముందు మా వారు చెప్పరు. నో మెనూ, ముందు నువ్వు మెనూ చెప్పకూడదు, మొత్తం అయిన తర్వాత సస్పెన్స్, చివరిలో తినాల్సిందే అని చెప్తారనమాట. అందుకని మధ్యలో నేను చేస్తుంటే వచ్చి మధ్యలో చూస్తూ ఉంటారు. చూడండి పాలకూరతోటి పూరీలు చక్కగా అన్నీ ఎంత బాగా పొందుతున్నాయో. చూడండి నా ఏఎంసీ గిన్నెలోనే ఇవి కూడా చేస్తున్నాను చూడండి. చిన్న గిన్నె ఉంది కదా దానిలో. అగో నూనె చూసారా. ఇలా అనుకోండి పూరీ ప్రెస్లో చేసేస్తే, నాది చిన్న ప్రెస్ అండి, ఈ పూరీలు కూడా చిన్నవి వస్తున్నాయి చాలు కదా. ఇప్పుడు మనం 4 తిన్నామంటే పెద్దవి అనుకోండి, 4 తిన్నామంటే ఎక్కువ పిండి ఎక్కువ పెద్దవి వస్తాయి. ఇవి చిన్నవి తిన్నా కూడా అమ్మో 4 తిన్నామే అనుకొని అంతటితో ముగిస్తాం. ఇది చక్కగా చిన్న దాంతోనే ఒత్తుకున్నాను చూడండి. దీనిలో వేసుకున్నాను నూనె చూసారా. దానిలో అదే మనం మామూలుగా చేత్తో చేస్తే పైన పిండి వేసుకుంటాం కదా, ఆ పిండి అంతా నూనెలో అలా దిగిపోతుంది. ఇక్కడ చూడండి నూనె ఎంత క్లీన్గా అలాగే ఉందో. మనం పూరి ప్రెస్లో చేయటం వలన పొడి పిండి వేసుకోం కదా, ఊరికే నూనె కొంచెం రాసుకుంటాం అంతే. చూడండి పాలకూరతో అయిపోయిన తర్వాత బీట్రూట్ పూరీలు చూడండి ఎంత బాగున్నాయి కలర్ కదా. చక్కగా బాగా పొంగుతున్నాయి కూడా అన్నీ చూడండి. ప్రతి పూరి పొంగుతుంది. అంటే మనం అందులో వేసిన బొంబాయి కొందరైతే అండి దీనిలో కొంచెం పాలు కొంచెం పెరుగు కూడా వేస్తారు తెలుసా. కొందరు కొంచెం పాలు, నేనైతే వేయలేదు, కొంచెం రవ్వ మాత్రం వేస్తాను ఎప్పుడు. అలాగే కొంచెం షుగర్ వేస్తే 1 స్పూను లైట్గా వేసుకుంటే బాగా పొంగి చక్కగా నిలబడతాయి. అలాగే చూడండి బీట్రూట్ పూరీలు కూడా ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. పిల్లలు చూడటానికి కాదు చక్కగా ఎప్పుడెప్పుడు తిందామని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు. దానికి తోడు మంచి కర్రీ చేసి పెట్టామనుకోండి, ఎప్పుడు బంగాళదుంప కుర్మానేనా కదా, బంగాళదుంప పిల్లలు ఇష్టపడతారు నిజమే, ఎప్పుడు అదేనా కూడా బోర్ కొడుతుంది. అందుకని నేను చెన్నా మసాలా చేశాను, అది కూడా మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటారు. చూడండి ఇప్పుడు టమాటాలతో చూసారా ఆరెంజ్ కలర్ వచ్చింది, బాగుంది కదా. ఈ కలర్ కూడా అంటే మామూలు కలర్కి కొంచెం సపరేట్గానే ఉంది కదా. ఇది న్యాచురల్ కలర్ కంటే వేరేగా టమాటా వేసాం కాబట్టి టమాటా ఆ కలర్ అంటే అన్నిట్లో టమాటా వేసేసరికి అది డైల్యూట్ అయిపోయింది. అందుకని మరీ డార్క్ కలర్ రాలేదు, లైట్ కలర్ వచ్చింది. అయినా కూడా డిఫరెంట్గానే ఉంది కదా. చూడండి టమాటాలతో కూడా ప్రతి పూరి చక్కగా పొంగుతుంది చూసారా. దీనిలో టిప్ ఏంటంటే అదే అండి, దీనిలో బొంబాయి రవ్వ కలుపుకోవాలి, కొంచెం 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి. మా ఫ్రెండ్ వాళ్ళైతే కొందరు కొంచెం పాలు వేస్తారు, కొంచెం పెరుగు కూడా వేస్తారు. చూడండి ఆయిల్, ఇప్పుడు ఆయిల్ చూసారా ఎలా ఉందో, ఫస్ట్ ఎలా ఉందో ఆయిల్ ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆయిల్లో ఏమి పిండి పడి అదేమి ఖరాబ్ అవటం. నేనైతే అండి ఈ ఆయిల్ ఇలానే ఉంది కాబట్టి మంచిగానే ఉంది కదా, దీన్ని దోశలకి చపాతీలకి అలాంటి వాటికి వాడతాను. అంటే మరీ కాసి బయట కాసినట్లుగా దాన్నే మళ్ళీ రిపీటెడ్గా కాసి అలా ఏం చేయట్లేదు కదా మనం. చూసారా 3 కలర్స్ ఎలా ఉన్నాయి చూసారా. ఆరెంజ్ కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా, ఆరెంజ్, గ్రీను, రెడ్ ఎంత బాగుంది. చూస్తుంటే మీకు టెంప్టింగ్గా ఉంది కదా. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా చేసుకోండి, తప్పకుండా చేసుకొని దీన్ని తిని చూసి చెప్పండి. మళ్ళీ అందరికీ ఇంకోసారి హ్యాపీ హోలీ. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.